వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మీడియా సమావేశం. తనపై ఈ నెల 14 అవిశ్వాసం పెట్టినందుకు కౌన్సిలర్లకు ధన్యవాదాలు. వైసీపీ నుండి టీడీపీలో చేరాను. 2014లో చైర్మన్గా ఎన్నికయ్యాను. గతంలో ఏఎంసీ చైర్మన్గా చేసిన ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. టీడీపీలో ఉన్న అమాంచి కృష్ణమోహన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా కరణం బలరాంకు ఇప్పుడు టికెట్ ఇస్తే గెలిపించుకున్నాం. వైసీపీ ప్రభుత్వంలో చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇప్పుడు వైసీపీలో చేరాం. చీరాల నియోజకవర్గ చేనేతల అభివృద్ధికి అడ్డుపడిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీని విమర్శించే స్థాయి ఆమంచికి లేదు. చంద్రబాబుపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆమంచి తీరు మార్చుకోవాలి. రాజకీయ ఉనికి కోసమే కౌన్సిలర్లని రెచ్చగొట్టి అవిశ్వాసం పెట్టించారు. చీరాల మున్సిపల్ చైర్మన్ ఎవరనేది టీడీపీ అధిష్టానం చూసుకుంటుంది. గడిచిన 4 ఏళ్లలో 96.72 కోట్ల రూపాయల చీరాల పట్టణ అభివృద్ధికి ఖర్చు చేశాం. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరిన చైర్మన్ జంజనం శ్రీనివాసరావు. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం చైర్పర్సన్గా 2021 మార్చి 18 నుంచి చైర్పర్సన్గా కొనసాగుతూ ఉన్నాను. ఈ నెల 14వ తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు నిబంధనల ప్రకారం ఆర్డీఓ గారి ద్వారా ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30 అవిశ్వాస తీర్మానాన్ని చీరాల పురపాలక సంఘ కౌన్సిలర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికంటే ముందుగా రాజకీయాల్లో 2021లో ప్రవేశించి పెద్దలు పూజ్యులు చీరాల శాసనసభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి కొంజేటి రోసయ్య గారు దివంగత నేత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు పనిచేశాను. 2002లో చేనేతలు వాడే చిలపలూరికి 9.2% ఎక్సైజ్ డ్యూటీ విధించిన సందర్భంలో చురుకైన పాత్ర పోషించి చేనేత కార్మిక సంఘ నాయకులు, జనసమాఖ్య వ్యవస్థాపకులు నాకు అన్న సమ్మానులు మాచెర్ల మోహన్ రావు గారు, అదేవిధంగా చీరాల ప్రాంతంలో ఉండేటువంటి మాస్టర్స్ అందరిని కూడా ఐక్యం చేసి అనేక మంది పెద్దలు కార్మిక సంఘ నాయకులందరితో కూడా కలిసి చేనేత రంగాన్ని బ్రతికించుకోవడం కోసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. ఆ సందర్భంలో కొంజేటి రోసయ్య గారి సారథ్యంలో మరి మనకి సిఎస్గా చేసిన సమీర్ శర్మ గారు ఆనాడు చేనేత కమిషనర్గా ఉన్నారు. మొట్టమొదటిగా మమ్మల్ని 2022 ఫిబ్రవరి 8వ తారీఖున సమీర్ శర్మ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి 2022 ఏప్రిల్ 6-7 తేదీల్లో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారో సోనియా గాంధీ గారిని బృందాన్ని తీసుకెళ్ళాం. ఆ రోజున మొదలుపెట్టిన ప్రయాణం చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం, ప్రజా సమస్యల పట్ల పనిచేద్దామని ఉద్దేశంతో ఒక చేనేత కార్మికుడిగా ఉన్న నేను, రాజకీయ కుటుంబంగాని మేము అక్షరాలు నేర్చుకుంటూ గురువులేని విద్యగా 2024 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసింది. తదుపరి పెద్దలు కొంజేటి రోసయ్య గారు ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను మా గురుదేవులు పూజ్యులు పెద్దలు దైవ సమానులు కరణం బలరాం కృష్ణమూర్తి గారి యొక్క సారథ్యంలో, వారి యొక్క శిష్యర్గంలో రామనాయుడు గారు రెండోసారి ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో హైదరాబాద్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి కూడా ప్రస్తుతం నారాయణ కాలేజీ ఉన్నటువంటి నా సొంత ఆస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థాపించి నా చేనేత వ్యాపారం, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నేను సంపాదించినటువంటి డబ్బును కూడా లెక్కించకుండా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి పనిచేసిన విషయం చీరాల నియోజకవర్గంలో ప్రజలందరికీ, పాత్రికేయులందరికీ తెలుసు. మరి ఆ సందర్భంలో 2009లో మరి మహానుభావులు, మరి ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బలరాం కృష్ణమూర్తి గారి సూచన మేరకు చీరాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నాకు అభ్యర్థిగా
టికెట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మా అన్నగారు చీరాల శాసనసభ్యులు మరి ఎంఎం కొండయ్య గారు కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా బలరామకృష్ణమూర్తి గారే బీఫార్ ఇప్పించడం జరిగింది. చీరాల శాసనసభ్యులు ఇవాళ ఎక్కడి నుంచి అయినా కొత్త ఏమో కానీ 2004 సంవత్సరం నుంచి గత 22 సంవత్సరాలుగా మేము అన్నదమ్ములుగా కరణం బలరామకృష్ణమూర్తి గారి శిష్యులుగా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేము పనిచేసాం. తర్వాత ప్రజారాజ్యంలో ఓడిపోయినప్పటికీ కూడా వ్యాపార కారణాల చేత ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్తబ్దతగా ఉండి నా యొక్క వ్యాపార లావాదేవీలు జరుపుకున్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత మరి ఇండిపెండెంట్గా పోటీ చేసే సందర్భంలో ఆమంచి కృష్ణమోహన్ గారు మరి మా సంఘీయులు గారిని మా మిత్రులు గారిని కూడా సంప్రదించి చైర్పర్సన్గా జంజనం శ్రీనివాసరావు గారిని పురపాలక సంఘంలో 5వ వార్డులో పోటీ చేయించండి, నేను శాసనసభ్యులుగా ఉంటాను, ఇద్దరు చీరాల నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే వారి మాటను విశ్వసించి నేను 2014 ఎన్నికల్లో మరి మార్చి 12వ తేదీన కొత్తపేటలో మా ఇంటికి వచ్చి కృష్ణమోహన్ గారు నన్ను పార్టీలోకి సాధనకు ఆహ్వానించారు. మరి ఆటో గుర్తు మీద 5వ వార్డులో పోటీ చేస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు. మరి 6 మంది ఆటో గుర్తు మీద గెలిచినప్పటికీ 12 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ గెలిచారు, 15 మంది వైసీపీ కౌన్సిలర్స్ గెలిచారు. ఆటో గుర్తు మీద 6 ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే చైర్మన్. మరి 2009 బాపట్ల వారి దివ్య సమూహము విషయము చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టు గురించి. అయ్యా, మేము చీరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రజల చేత ఎంపిక కాబట్టి ఉన్నాము. ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం 4 సంవత్సరాలు ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము. అవిశ్వాస తీర్మానం పెట్టు కారణాలు: చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత 4 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో అవకతవకలకి పాల్పడి ఉన్నారు. చాలా చోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది. ప్రజల చేత ఎన్నికైన కౌన్సిలర్మైన మాకు సరైన వివరాలు తెలుపకుండా, గౌరవాన్ని ఇవ్వకుండా నియంత్రిత పోగొట్టుకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా. కాబట్టి ఏదైతే మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో నిధులు అవకతవకలకు పాల్పడి ఉన్నామని పొందుపరిచారు. నేను గౌరవంగా సిబిఐ వారిని, సిబిసిఐడి వారిని, ఏసీబీ వారిని, విజిలెన్స్ వారిని ఏదైతే మీకు నిధులు డేటా ఇచ్చున్నానో 4 సంవత్సరాల పనులు ఉన్నానో ఈరోజే నాపై